మన వ్యక్తిత్వాన్ని ఒకరు వేలెత్తి చూపిస్తున్నారంటే వారికి నచ్చినట్లు మనం ఉండట్లేదు అని అర్థం. అంతేకాని మనం చెడ్డవాళ్ళమని కాదు. వేలెత్తి చూపే వాళ్ళందరూ నీతిమంతులు కారు. గుర్తుంచుకోండి. అలసిపోయి నిద్రిస్తున్న కళ్ళకి కోడి కూతలతో పని లేదు. కేవలం బాధలు బాధ్యతలు చాలు తెల్లవారక ముందే నిద్రలేపడానికి. కాదంటారా? ఎప్పుడూ కూడా ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు. ముందు నీ జీవితం గురించి నువ్వు ఆలోచించు. బ్రతికినంతకాలం బాగుపడతావు. ఈ సమాజంలో నవ్వుతో నటించేవారికి ఉన్న విలువ నిజాయితీగా ఉన్నవారికి లేదు. ఒకరు ఇష్టపడతారా లేదా అని మనం పట్టించుకోకూడదు. మనకు నచ్చినట్లు మనం ఉండాలి. నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు. అర్థమైందనుకుంటా. ఇలా ఉంటేనే కావాలి అనిపించేది ఇష్టం. ఎలా ఉన్నా సరే కావాలి అనిపించేదే ప్రేమ. నటించడం రాని ప్రేమలో ఉండేవి రెండు. ఒకటి కోపం, రెండవది గొడవలు. ఒక్కసారి మోసపోతే అది మన తప్పు కాదు. రెండోసారి కూడా మోసపోతే ఖచ్చితంగా అది మన తప్పే. పదే పదే నిన్ను విసిగిస్తున్నారంటే పదే పదే నువ్వు గుర్తొస్తున్నావని అర్థం. అంతే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు. ఇప్పుడున్న సమాజంలో బ్రతకాలి అంటే కావలసింది మంచితనం కాదు, తెగింపు. మనం ఎక్కడైతే దెబ్బ తగలొద్దు అనుకుంటామో అక్కడే ప్రతిసారి ఇంకా గట్టిగా తగులుతుంది. అది మనసుకైనా శరీరానికైనా. మనసు విరిగిపోయాక మౌనానికి తప్ప మాటలకి స్థానం ఉండదు. బాధ మనసునే కాదు, మనిషిని కూడా మార్చేస్తుంది. మనసుకు దెబ్బ తగిలితే చాలా నొప్పిగా ఉంటుంది. కానీ దెబ్బ మీద దెబ్బ తగిలితేనే మనసు చచ్చిపోయి మనిషి మాత్రమే మిగులుతాడు. ప్రతిదీ కూడా ప్రయత్నం చేసి ఓడిపో. అంతేకాని ప్రయత్నం చేయడంలో మాత్రం ఎప్పుడూ ఓడిపోవద్దు. అంతా అయిపోయింది అని ఆగిపోతారా? జీవితంలో ఇంకా చాలా మిగిలి ఉంది అని సాగిపోతారా? నిర్ణయం మీదే. ఏది ఏమైనా సరే నువ్వు అనుకున్నది సాధించే వరకు వదలకు. సంతోషం శాశ్వతం కాదు అని అనుకున్నప్పుడు బాధ కూడా శాశ్వతం కాదు అని ఎందుకు అనుకోవు? ముగింపబడే ప్రతి బంధం కూడా మోసం వల్లే అయి ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి ఇంకొకరి సంతోషం కోసం కూడా ఆ బంధాన్ని ముగించాల్సి వస్తుంది. స్నేహం అంటే ఆడుకోవడం కాదు, అలాగని వాడుకోవడం కాదు. ఆదుకోవడం, అలాగే వదులుకోలేకపోవడం. గుర్తుంచుకోండి. మనకు అవసరం వస్తే ఆదుకోవడానికి ఎవరు రారు, కానీ వాళ్ళ అవసరాలకు మాత్రం మనల్ని వాడుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. ఓపిక పట్టు. కష్టం కూడా ఒకరోజు కనికరిస్తుంది. నీకు ఇష్టమైనవన్నీ ఖచ్చితంగా నీ దగ్గరకు చేరుస్తుంది. జీవితంలో
కొన్ని వ్యతిరేక సంఘటనలు జరగటం మంచిదేనేమో. ఎందుకంటే అప్పుడే కదా ఎదుటి వారి యొక్క నిజస్వరూపం, మనస్తత్వం బయటపడేవి. కొందరు ఎలా ఉంటారు అంటే, ప్రపంచంలో మనల్ని మనకంటే బాగా వారే ప్రేమిస్తున్నారు అని మనం అనుకుంటాం. కానీ చివరికి ఎవరు చెయ్యలేనంత మోసం కూడా వారే చేస్తారు. అది వారి తప్పు కాదు, మన తప్పు. ముమ్మాటికి మన తప్పే. ఏ బంధమైనా డబ్బు ముందు నిలబడడం చాలా కష్టం కదా. ఈ సమాజంలో డబ్బే బంధమైపోయింది కాదంటారా? ఈ రోజుల్లో ఎవరి ప్రపంచం వాళ్ళది, మనతోనే ఉంటారు అనుకోవడం మన పొరపాటే. నువ్వు ఎంత మంచోడివైనా జనం వారి అవసరాలను బట్టి నిన్ను రకరకాలుగా వాడుకుంటారు. జాగ్రత్తగా ఉండు. మౌనం అనేది జీవితంలో అనుభవించిన బాధల్లో నుండి నేర్చుకునే ఒక గొప్ప పాఠం. అరిస్తే గెలిచినట్లు కాదు, అలాగే మౌనంగా ఉంటే ఓడినట్లు కాదు. సమయానికి తగినట్లు ఉండడమే మనిషి యొక్క గొప్ప లక్షణం. కష్టాన్ని చూసి అతిగా భయపడకు, అలాగే అతిగా బాధపడకు. నువ్వు భయపడినా బాధపడినా అది మరింత బలపడుతుంది. అర్థమైందనుకుంటా. ఇప్పుడు నీతో కూర్చొని నవ్వేవాళ్ళు ఏదో ఒకరోజు నిన్ను చూసి కూడా నవ్వుతారు. ఆశ్చర్యపోకు. మనసు అనేది అందరినీ ఇష్టపడదు, కానీ ఒక్కసారి ఇష్టపడితే ప్రాణం పోయినా మరవదు కాదంటారా? ఈ ఎదురు చూపులో ఎంత బాధ ఉంటుందో, అలాగే ఎంత నరకం ఉంటుందో ప్రతిరోజు ప్రతి క్షణం దొరకని ప్రేమ కోసం ఎదురు చూసే వాళ్ళకే అర్థమవుతుంది. రాత్రికనే కలలకి, తెల్లవారితే నడుస్తున్న కథకి అసలు పొంతనే ఉండదు కాదంటారా? అన్ని భయాలు పిరికితనం కావు. కొన్ని భయాల వెనుక బాధలు, బాధ్యతలు కూడా ఉంటాయి. బ్రతిమలాడే గుణం నీలో ఉన్నంతకాలం నీ చుట్టూ అలిగే వాళ్ళే ఉంటారు. గుర్తుంచుకోండి. బంధం బలపడాలంటే అడిగే అవకాశం, అలాగే చెప్పే చనువు రెండూ ఉండాలి. కొన్ని మాటలు బ్రతుకునైతే ఇవ్వకపోవచ్చు, కనీసం బలాన్నైతే ఇస్తాయి కదా. ధైర్యంగా ఉండండి.